నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రేపటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు. తొలి 2 రోజులు రాజ్యాంగంపై ప్రత్యేక చర్చ. అంబేద్కర్ కు ఘన నివాళి. వస్తు సేవల పన్ను బిల్లు ఆమోదానికి సహకరించాలని కోరిన ప్రధాని. అసహనంపై కేంద్రాన్ని నిలదీసేందుకు సిద్ధమైన ప్రతిపక్షాలు. అసహనంపై వ్యాఖ్యలను సమర్థించుకున్న అమీర్ ఖాన్. దేశాన్ని వీడే ఆలోచన లేదని స్పష్టీకరణ. పరిపక్వత లేని మాటలు తగవన్న వెంకయ్య. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ కు బెంగళూరులో చేదు అనుభవం. స్వచ్ఛ భారత్ ఫలితాలు ఇవ్వడం లేదన్న వ్యాఖ్యను తిప్పికొట్టిన విద్యార్థులు. ఆంధ్రప్రదేశ్లో ఉద్యమంలా కార్తీక వన మహోత్సవం. గుంటూరులో పాల్గొన్న చంద్రబాబు ఏడాదికి 50 కోట్ల మొక్కలు నాటుదామని పిలుపు. జలహారం పనులపై కేసీఆర్ సమీక్ష. నాణ్యతలో రాజీ పడొద్దని స్పష్టీకరణ. సకాలంలో పనులు చేసే గుత్తేదారులకు ప్రోత్సాహకమిస్తామని వెల్లడి. నాగ్పూర్ టెస్ట్లో బౌలర్ల హవా. తొలి ఇన్నింగ్స్లో 215 పరుగులకే భారత్ ఆలౌట్. 11 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా. దేశ ప్రయోజనాలతో ముడిపడిన వస్తు సేవల పన్ను బిల్లు ఆమోదానికి అన్ని పక్షాలు సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. బిల్లులోని అంశాలపై అభ్యంతరాలుంటే ఆర్థిక మంత్రి జైట్లీకి చెప్పాలన్న ఆయన వాటిని పరిష్కరిస్తామని పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ముందు నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో భరోసానిచ్చారు. అయితే దేశంలో పెరిగిపోతున్న అసహనాన్ని నిలువరించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేసిన విపక్షాలు ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని తేల్చి చెప్పాయి. దేశంలో అసహనం పెరిగిపోతోందంటూ సాహితీ, వైజ్ఞానిక, సినీరంగ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ రేపటి నుంచి జరగనున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలు వాడివేడిగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురు, శుక్రవారాలు రాజ్యాంగంపై ప్రత్యేక చర్చ జరగనుండగా సోమవారం నుంచి అసహనం సహా పలు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీలో విపక్షాలు తమ అభిప్రాయాన్ని స్పష్టం చేశాయి. సమావేశంలో మొదట మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటు సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్షాలను కోరారు. దేశ ప్రయోజనాలతో ముడిపడిన వస్తు సేవల పన్ను బిల్లు త్వరగా ఆమోదం పొందేందుకు సహకరించాలన్న ఆయన ఈ అంశంపై అన్ని పక్షాల నేతలతో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడతారు. ఏవైనా అభ్యంతరాలుంటే ఆయనకు వివరించాలని తెలిపారు. వస్తు సేవల పన్ను బిల్లుకు తమ మద్దతు ఉంటుందని భేటీ తర్వాత జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్ ప్రకటించగా ఈ అంశంపై రాష్ట్రాలతో కేంద్రం చర్చించాలని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి డిమాండ్ చేశారు. అసహనం వ్యవహారంపై మాత్రం ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఇరువురు నేతలు తేల్చెప్పారు. जो कल एक कलाकार फिल्म वाले ने जो बोला है आमिर खान ने, वो बिल्कुल वाजिब बात है. जो सरकारी पार्टी उसको सहनशील होना चाहिए. कोई बात रख रहा है इस पर गंभीरता से सरकार जो है वो उसके ऊपर सिर्फ सहानुभूति से एक हमला करने का काम जो होता है वो ठीक बात नहीं है. I had given a notice which has been accepted by the honorable chairman and therefore that has to be taken up. That is for the house to pass a resolution condemning this growing intolerance and calling upon the government to implement the law of the land to ensure such hate speeches and such polarization is put an end to. విపక్షాలు ప్రస్తావించే అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేసిన వెంకయ్యనాయుడు మొదట సభలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. सब इश्यूज डिस्कस करने के लिए सरकार तैयार है. सो कॉल्ड इंटॉलरेंस के बारे में भी चर्चा करने के लिए सरकार तैयार है. कोई छिपाने का कोई जरूरत नहीं है. कुछ इश्यू स्टेट्स में हुआ है, लॉ एंड ऑर्डर स्टेट्स का इश्यू है. फिर भी लोग इसके बारे में चर्चा करना है तो सरकार उसके लिए तैयार है और चर्चा होगा. और अन्य विषयों के बारे में, बाढ़ के बारे में, सूखा के बारे में, कृषि क्षेत्र में संकट के बारे में, किसी विषय के बारे में चर्चा करने में हमको कोई संकोच नहीं है. వాతావరణ మార్పులపై ఫ్రాన్స్లో జరిగే సదస్సులో చేసే తీర్మానానికి సంబంధించి భారత వాదనను వినిపించేందుకు అన్ని పక్షాల నేతలు 2 రోజుల్లో తమ అభిప్రాయాలు చెప్పాలని సమావేశంలో ప్రధాని కోరారు. ఇందుకోసం పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్ని పక్షాల నేతలను సంప్రదిస్తారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని కేంద్ర మంత్రి సుజనా చౌదరి కేంద్రాన్ని అభ్యర్థించారు. ఈ మేరకు పార్లమెంటు ఆవరణలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన అమరావతి నిర్మాణానికి వీలైనంత త్వరగా నిధులు విడుదల చేయాలని కోరారు. ప్రత్యేక హోదా సహా కరవు మండలాలకు ఆర్థిక సాయం అందించే విషయంలో తాత్సారం చేస్తే ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. మన ఆల్ పార్టీ మీటింగ్లో జరిగింది ఏంటంటే మేము డిమాండ్ చేసింది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్స్ కానీ
ఫ్లోర్ ఆఫ్ ది హౌసెస్ అప్పటి ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిన ప్రామిసెస్ కానీ ఇంప్లిమెంటేషన్ లేట్ అయితే చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. కాబట్టి 2 రాష్ట్రాలు నష్టపోతున్నాయి. తర్వాత అన్నెసరీగా అనేక విధాల్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చి దాని మీద సమయం అంతా వేస్ట్ అవుతుందని చెప్పి స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద కూడా మేము స్ట్రెస్ చేయడం జరిగింది. తెలంగాణ ఎంపీలు సైతం పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామీల అమలుపై పార్లమెంటు సమావేశాల్లో కేంద్రాన్ని ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. సభ సజావుగా సాగేందుకు సహకరిస్తామన్న నేతలు తెలంగాణకు సంబంధించి అపరిష్కృత సమస్యలపై రాజీ పడబోమన్నారు. అడిషనల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ హైకోర్టు దాంట్లో ఉంది. స్పెషల్ ప్రాజెక్ట్ ఫర్ ప్రాణహిత చేపెల్ల నేషనల్ ప్రాజెక్ట్ గా డిక్లేర్ చేయాలని చెప్పి ఎయిమ్స్ కు బడ్జెట్ ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. ఐటీఐఆర్ ఇప్పటిదాకా దాని గురించి ఏమీ తేల్చలేదు. ఏ ఫండ్స్ ఇస్తామని చెప్పి కూడా దాని గురించి తెలియజేయలేదు. ఆశా వర్కర్స్ ప్రాబ్లము, బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ గ్రాంటు, స్టీల్ ప్లాంటు, ఎన్టీపీసీ పవర్ ప్లాంటు, తర్వాత ట్రైబల్ యూనివర్సిటీ, ఈ విషయాలను కూడా మేము లోక్సభలో చర్చిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో కార్తీక వన మహోత్సవం ఉద్యమంలా సాగింది. అన్ని జిల్లాల్లోనూ ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని లక్షల సంఖ్యలో మొక్కలు నాటారు. గుంటూరు జిల్లా అనంతవరంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని కరవురహితంగా తీర్చిదిద్దేలా ఈ ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఏడాదికి 50 కోట్ల మొక్కలు నాటాలని సూచించారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీరు చెట్టు కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ కార్తీక వన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరంలో నిర్వహించిన వన మహోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. వారితో వన సంరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలను 4 నుంచి 5 డిగ్రీలు తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఏటా 50 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ వంతుగా కనీసం 2 మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని కోరారు. రాజధాని అమరావతిని హరిత ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు. మేమిద్దరం కలిసి 4 చెట్లు నాటుతున్నాం. మేమిద్దరం చక్కగా నాటుతున్నాం వాటిని. అది మా ఇద్దరికి మేమే సాక్షి, మా మనశ్శాంతికి మేమే సాక్షి అండి. ఓకే రాష్ట్రంలో కరువును ఎదుర్కొందాం. కరువు రాకుండా ప్రణాళికలు తయారు చేసుకుందాం. అది తయారు చేయాలంటే ప్రజల భాగస్వామ్యం అవసరం. ఆంధ్రప్రదేశ్ ఒక హరిత ఆంధ్రప్రదేశ్గా తయారు కావాలంటే చెట్లు పెట్టడం చాలా అవసరం. 50 కోట్ల చెట్లు ఒక 5-6 సంవత్సరాల్లో పెడితే మనకు గ్రీనరీ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ రోజు రాష్ట్రంలో మీరు గ్రీనరీ చూస్తే 23% మాత్రం ఉంది. ఇది కనీసం 50% పెంచాలి. అవసరమైతే 60% పెంచాలి. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లోనూ వనమహోత్సవం ఘనంగా జరిగింది. కర్నూలులో ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి, శ్రీకాకుళంలో మంత్రి అచ్చెన్నాయుడు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి వారితో ప్రతిజ్ఞ చేయించారు. ప్రకాశం జిల్లా దర్శిలో మంత్రి సిద్ధరాఘవరావు జిల్లా అధికారులు విద్యార్థులతో కలిసి పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. బాక్సైట్ తవ్వకాలపై శ్వేతపత్రం విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఇసుక విధానంపై శ్వేతపత్రం వెల్లడించేందుకు సిద్ధమవుతోంది. విజయవాడ క్యాంప్ కార్యాలయంలో గనుల శాఖ అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మేరకు నిర్ణయించారు. ఇసుక తవ్వకాలకు సంబంధించి పారదర్శకంగా వ్యవహరిస్తున్నా అక్రమాలు కొనసాగుతుండడం, విమర్శలు రావడం సరికాదన్నారు. అందుకే వాస్తవాలను శ్వేతపత్రం రూపంలో విడుదల చేసి మీడియా ద్వారా ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. ఇసుక విధానంతో పాటు బాక్సైట్ తవ్వకాలపై ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకునేందుకు టోల్ ఫ్రీ నంబర్, ప్రత్యేక వెబ్సైట్, ఫీడ్బ్యాక్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జలహారం పథకం పనుల నాణ్యతలో రాజీ పడకుండా వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. జలహారం పథకం పనులపై మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సమీక్షించిన కేసీఆర్ ప్రతి ఇంటికి నల్లాల ద్వారా తాగునీరిచ్చే పథకాన్ని దేశమంతా ఆసక్తిగా గమనిస్తోందన్నారు. వచ్చే ఎన్నికలలోపు నల్లాల ద్వారా నీరివ్వకపోతే ఓట్లు అడగమని ప్రజలకు తాను మాట ఇచ్చానని చెప్పిన కేసీఆర్ ప్రజలు కూడా ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. పెద్ద పథకాలను ఏళ్ల తరబడి సాగదీసే వైఖరిని మార్చుకుని త్వరితగతిన పనులు చేయాలని సూచించారు. భూసేకరణ, నమూనాల రూపకల్పన, టెండర్లు సహా ఆర్థిక అనుమతులకు సంబంధించి ప్రభుత్వం ఎన్నో మార్పులు చేసిందన్న ఆయన వాటిని సానుకూలంగా మలుచుకుని పనులు చేయాలని సూచించారు. రైల్వే క్రాసింగ్ల వద్ద పైప్లైన్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చినందుకు రైల్వే శాఖకు కృతజ్ఞతలు తెలిపిన కేసీఆర్ రైల్వే, రోడ్లు, భవనాలు, విద్యుత్, నీటిపారుదల శాఖల అధికారులతో చర్చించి పరస్పర సహకారంతో పనులు చేయాలని పిలుపునిచ్చారు. జలహారం పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేసే గుత్తేదారులకు 1.5% ప్రోత్సాహకం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. వ్యవసాయ భూముల్లో పైప్లైన్ ఏర్పాటుపై రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని సమావేశం తర్వాత మంత్రి కేటీఆర్ చెప్పారు. ఎర్రవెల్లిలోని ముఖ్యమంత్రి గారి వ్యవసాయ క్షేత్రంలో కూడా ఈ రైట్ ఆఫ్ వే చట్టాన్ని వినియోగించుకుని మరి మనం పైప్ లైన్ వేయబోతా ఉన్నాం. కాబట్టి దీని ద్వారా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు కూడా ఒక విషయం రాష్ట్రంలోని అందరికీ కూడా ఒక సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు. దీనివల్ల వ్యవసాయానికి కానీ ఇతరత్రగా ఎలాంటి నష్టం కానీ రైతులకు ఉండబోదు. కాబట్టి సాధ్యమైనంత వరకు రహదారుల పొంటి తీసుకుపోయే ప్రయత్నం చేసినప్పటికీ
కొన్ని చోట్ల ఎక్కడైతే అనివార్యంగా మరి ప్రైవేట్ భూముల్లోంచి పోవాల్సి ఉంటుందో అక్కడ వ్యవసాయానికి ఎలాంటి అంతరాయం లేకుండా, సాగుకు ఎలాంటి నష్టం లేకుండా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు సూచన చేయడం జరిగింది. వరంగల్ లోక్సభ ఉప ఎన్నికల్లో పార్టీకి లభించిన ఘన విజయం నాయకుల్లో గర్వాన్ని, అహంకారాన్ని పెంచేలా ఉండరాదని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. వరంగల్ ఎంపీగా ఎన్నికైన పస్నూరి దయాకర్ సహా జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు క్యాంప్ కార్యాలయంలో తనను కలవగా వారిని అభినందించిన కేసీఆర్ కార్యకర్తలకు, ప్రజలకు రక్షణ కవచంగా నిలవాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో వరంగల్ జిల్లా ప్రజలకు ప్రాధాన్యమిస్తామన్న ఆయన జిల్లాలో అతిపెద్ద టెక్స్టైల్ పార్కు, ఔటర్ రింగ్ రోడ్ నిర్మిస్తామన్నారు. చిన్న కార్యకర్తగా ఉన్న పసునూరికి ఎంపీగా అవకాశం వచ్చిందని, పార్టీని నమ్మిన ప్రతి ఒక్కరికి ఇలాగే అవకాశం వస్తుందని చెప్పారు. ఇప్పుడు మనకు టెస్ట్ లాంటి సమయం ఇది. మనం విరవీగినట్టు కనబడితే ఎంత ఎత్తుకు లేపినో అంతే కిందికి పడేస్తారు ప్రజలు. గొప్పతనం ఎప్పుడు వస్తే మనిషి కంటే నీకు ఎంత పెద్ద పదవి వస్తే అంత తగ్గి ఉండాలని మనవి చేస్తూ అందరు కూడా పదవులు వచ్చే అవకాశాలు ఉంటాయి. వరంగల్కి ఎట్లయినా ఒక 4 ఎక్కువనే దొరుకుతాయి. అలా అనుమానపడే అక్కడ లేదు. ఇక్కడ ఎక్కువ ఉద్యమకారులు ఉన్నారు, ఎక్కువ పనిచేసినారు. ఇవాళ ఇంత పెద్ద ఫలితం కూడా తెచ్చిన నాయకత్వాలు కూడా ఉన్నాయి. కాబట్టి అన్ని రంగాలలో వరంగల్కు 4 ఎక్కువనే దొరుకుతాయి. వరంగల్ ఉప ఎన్నిక ఫలితంపై కార్యకర్తలు ఎవరూ నిరుత్సాహానికి గురికావాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ తెలంగాణ శాసనసభ పక్షం స్పష్టం చేసింది. కాంగ్రెస్కు జయాపజయాలు కొత్త కాదని, వరంగల్లో పార్టీ ఓటమిపై సమీక్షించుకుంటామని పేర్కొంది. ఓటేయకుంటే సంక్షేమ పథకాలను తొలగిస్తామని చెప్పినందునే ఉప ఎన్నికలో తెరాసకు భారీ విజయం లభించిందని తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్ పక్షనేత షబీర్ అలీ ఆరోపించారు. వరంగల్ ఉప ఎన్నిక ఫలితమే ప్రజలకు తెరాస ప్రభుత్వంపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధి ఉంటే పార్టీ మారిన శాసనసభ్యులతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. ఉప ఎన్నికలో గెలిచినందుకు అహంకారాన్ని ప్రదర్శించడం తెరాసకు మంచిది కాదని తెలంగాణ ప్రతిపక్ష నేత జానారెడ్డి అన్నారు. గెలుపు ద్వారా ఏదో విరవీగటం గాని, ఓటమి ద్వారా ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని కోల్పోవటం గాని మన విధి కాదు. 3 సంవత్సరాల్లో 2 పంటలకు 3 జిల్లాల్లో నీరిచ్చుతుంటే తప్పనిసరిగా నేను ఇచ్చిన సవాలుకు కట్టుబడి ఉంటాను. 3 సంవత్సరాల్లో నీళ్లు ఇవ్వకపోతే ప్రజలు దీన్ని నా సవాలు సరి అయిందైతే కాంగ్రెస్ పార్టీ అంటున్నాడు, నా సవాలు సరి అయింది కాకపోతే నేను కేసీఆర్ ప్రచారం చేయడానికి కట్టుబడి ఉన్నాను అని చెప్పి. దేశంలో పెరిగిపోతున్న అసహనంపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ స్పష్టం చేశారు. అయితే దేశం విడిచి వెళ్లే ఉద్దేశం తనకు గానీ, తన భార్యకు గానీ లేదన్న ఆయన ఇక్కడ పుట్టడం తన అదృష్టమని పేర్కొన్నారు. సోమవారం తాను చేసిన వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారన్న అమీర్ ముఖాముఖి పూర్తిగా చూసుంటే ఈ మాటలు అనేవారు కాదని వ్యాఖ్యానించారు. తాను ముమ్మాటికి భారతీయుడినేనన్న అమీర్ తన దేశభక్తికి ఎవరి కితాబు అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రపంచంలో భారత్ కంటే మంచి దేశమేదీ లేదన్న ఆయన ప్రతి ముస్లింకు సరైన పొరుగు వ్యక్తి హిందువేనని వ్యాఖ్యానించారు. మరోవైపు అసహనంపై అమీర్ వ్యాఖ్యలు దేశ ప్రజలను బాధించాయని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఆయన వ్యాఖ్యలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్న వారికి బలం చేకూర్చేవిగా ఉన్నాయని తెలిపారు. India is the most tolerant country in the world. Everybody is saying so. We know what is happening in the neighborhood and also even in the Western countries. This India is an island of peace and hope, and that being the case, it's really very unfortunate that a famous actor like Amir Khan makes such immature statement. He definitely has got a right to express his views, but at the same time he should understand whether he is serving the cause of the nation or hurting it. బెంగళూరులో ఓ కళాశాల విద్యార్థులతో ముచ్చటించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ఎన్డీఏ ప్రభుత్వ కార్యక్రమాలపై రాహుల్ విమర్శలు గుప్పించగా సభలోని యువత మాత్రం ప్రధాని నరేంద్ర మోదీకే జై కొట్టింది. తాను మాత్రం యువత అభిప్రాయంతో విభేదిస్తున్నానన్న రాహుల్ భాజపా సర్కార్కు స్పష్టమైన విజన్ లేదని వ్యాఖ్యానించారు. 10 ఏళ్ల యూపీఏ పాలనలో అవినీతి ఆరోపణల కారణంగా 2014 ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన కాంగ్రెస్ బీహార్ ఎన్నికల్లో అవినీతి కేసులో శిక్ష పడిన ఆర్జేడీ అధినేత లాలూతో ఎలా పొత్తు పెట్టుకుందన్న ప్రశ్నకు కూడా రాహుల్ ఇబ్బంది పడ్డారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సచ్ఛీలతకే తాము మద్దతు పలికామని సమర్థించుకున్నారు. Even though the BJP has come to power, I don't see a strategy. I don't see a clear direction. I see a lot of talk. Clean your country is a strategic national government program. Well, it's not working, is it? I don't see it working. You see it working? Okay. I don't see Swachh Bharat working very well. You think it's working? The house is divided. Yes, it's working. Okay. Do you think Make in India is working? You think so? హైదరాబాద్ తరహాలో విజయవాడకు మరిన్ని మౌలిక వస్తువులు రావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రజాశక్తి నగర్లో ఏపీ సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాలను ప్రారంభించిన ఆయన విజయవాడలో భూముల ధరలు, ఇళ్ల అద్దెలు ఎక్కువగా ఉండడం వల్లే అభివృద్ధి ఆగిపోయిందని వ్యాఖ్యానించారు. ధరలు తగ్గిస్తే ఇక్కడ కూడా అభివృద్ధి వేగం పుంజుకుంటుందని అభిప్రాయపడ్డారు.
ఇక్కడుండే ప్రజలు కూడా అందరికి అప్పీల్ చేస్తున్నాం, ఒక కాస్మోపాలిటన్ కల్చర్ రావాలి, మనుషుల్లో మార్పు రావాలి. అవకాశాలు ఉన్నప్పుడు పాజిటివ్ గా ఉపయోగించుకుంటే బాగా వస్తుంది తప్ప దాన్ని ఇమ్మీడియట్ గా అబ్నార్మల్ రెంట్లు పెంచేస్తే ఇది బాంబే కంటే హైదరాబాద్ కంటే ఎక్కువ ఉంది అనే పరిస్థితికి వచ్చారు. అప్పుడే మాకు హైదరాబాద్ బెటర్ ఉంది సార్, అక్కడ ల్యాండ్ తక్కువ ఉంది, వాల్యూ రెంట్ తక్కువ ఉంది, ఇక్కడేంటి మరి రెంట్ అయితే మేము ఎక్కడ కడతాం అనే పరిస్థితికి వస్తున్నారు. అలాంటి లేకుండా ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ గా ఆలోచించి సహకరించాలి. ఎవ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, డెవలప్మెంట్ వస్తుంది, వెల్త్ క్రియేట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ప్రొఫెసర్ పిన్నమనేని ఉదయభాస్కర్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. గుంటూరు జిల్లా వేమూరు మండలం వెల్లబాడుకు చెందిన ఉదయభాస్కర్ ప్రస్తుతం కాకినాడ జేఎన్టీయూ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అధ్యాపక వృత్తిలో వివాదరహితుడిగా పేరొందిన ఆయనను ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో ఒకదానికి ఉపకులపతిగా నియమించాలని భావించిన ప్రభుత్వం వివిధ సమీకరణాల్లో భాగంగా ఏపీపీఎస్సీ చైర్మన్ పదవి కట్టబెట్టింది. హైదరాబాద్ కోకాపేట సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదం మాజీ డీజీపీ, తెలంగాణ పర్యాటక శాఖ చైర్మన్ పేర్వారం రాములు ఇంట్లో విషాదాన్ని నింపింది. ఉదయం కోకాపేట రింగ్ రోడ్డుపై పాల వ్యాన్ను కారు ఢీకొన్న ఘటనలో పేర్వారం మనవళ్లు వరుణ్, అమిత్ సహా మరో యువకుడు దుర్మరణం పాలయ్యారు. పేర్వారం మరో మనవడు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. ఇద్దరు మనవళ్లు ఒకేసారి ప్రమాదంలో చనిపోవడం వల్ల పేర్వారం కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పలువురు పోలీసు అధికారులు, రాజకీయ నాయకులు పేర్వారంను పరామర్శించారు. ఔటర్పై ఇటీవల వరుసగా జరుగుతున్న ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ వాటి నివారణకు పటిష్ట చర్యలు చేపట్టనున్నామని తెలిపారు. చిత్తూరు జిల్లా గుర్రంకొండలో విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు పాఠశాల పైకప్పు కూలి 2వ తరగతి విద్యార్థిని అప్సర మృతి చెందగా మరో 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన మదనపల్లె సబ్ కలెక్టర్ 10 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్లే ప్రమాదం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. భర్త చేసిన పాపపు పనిని జీర్ణించుకోలేని ఓ ఇల్లాలు సొంత పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. నార్పల మండలం బండ్లపల్లికి చెందిన మాధవి తన 2 పిల్లలకు విషమిచ్చి తాను ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. 2 పిల్లల్లో 3 ఏళ్ల లోకనాథరెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా భాను అనే చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ముదిగుబ్బ మండలం కోడవాండ్లపల్లికి చెందిన కుమార్ రెడ్డితో 5 ఏళ్ల క్రితం మాధవికి పెళ్లి జరిగింది. కొన్ని రోజుల క్రితం ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసి చంపేసిన కేసులో కుమార్ రెడ్డి జైలుకెళ్లాడు. ఇది అవమానంగా భావించిన మాధవి పుట్టింటికి వచ్చింది. అప్పటికీ అవమాన భారాన్ని భరించలేని ఆమె తండ్రికి రాసిన లేఖలో తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ఆత్మహత్య చేసుకుంది. గత వారం రోజులుగా కురిసిన వర్షాలకు నిండిన జలపాతాల నుంచి ఉరకలేస్తున్న నీటి ప్రవాహాలు తిరుమలగిరులకు కొత్త అందాలను తీసుకువచ్చాయి. 7 కొండలకు వచ్చే భక్తులకు నూతన అనుభూతులను పంచుతున్నాయి. శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరూ సహజ సిద్ధమైన అందాలను తిలకించేందుకు కూడా అత్యంత ప్రాధాన్యాన్ని ఇస్తున్నారు. ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ఒబామా మరోసారి భేటీ కానున్నారు. ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పులపై ఈ నెల 30 నుంచి ప్యారిస్లో జరగనున్న అంతర్జాతీయ సదస్సుకు హాజరు కానున్న ఇరువురు ఈ సదస్సు ప్రారంభమయ్యే రోజునే సమావేశమవుతారని అమెరికా భద్రతా సలహాదారు బెన్ రోడ్స్ చెప్పారు. ఈ సదస్సుకు ముందే ఒబామా చైనా, ఫ్రాన్స్ అధ్యక్షతలో కూడా సమావేశమవుతారని తెలిపిన రోడ్స్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వాతావరణ మార్పులకు సంబంధించి కీలక భాగస్వాములందరినీ కలుపుకుపోవడమే ఈ సమావేశాల ఉద్దేశమని చెప్పారు. వాతావరణ మార్పులకు సంబంధించిన ఒప్పందంపై భారత్, చైనాలు అభ్యంతరాలు చెబుతున్నందున రెండు దేశాధినేతలతో ఒబామా భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. సామాన్యుడికి ఇప్పటికే చుక్కలు చూపిస్తున్న పప్పులకు మరికొంత కొరత ఏర్పడే ప్రమాదం ఉందని అంచనాకు వచ్చిన కేంద్రం ముందు జాగ్రత్త చర్యలు ముమ్మరం చేసింది. దేశంలో పప్పుల ధరలు నియంత్రించే లక్ష్యంతో విదేశాల నుంచి పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకోవాలని యోచిస్తోంది. పప్పు ధరలపై సమీక్షించిన వేర్వేరు మంత్రిత్వ శాఖల కార్యదర్శులు ఈ మేరకు నిర్ణయించారు. పప్పుల దిగుమతికి అనుసరించాల్సిన ప్రణాళికపై ప్రైవేటు వ్యాపారులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రతినిధులతో భేటీ కావాలని తీర్మానించారు. గత ఏడాది పంట దిగుబడి గణనీయంగా తగ్గి భారీ కొరత ఏర్పడగా ఓ దశలో కిలో కందిపప్పు ధర $210 దాటింది. ఎంఎంటీసీ ద్వారా విదేశాల నుంచి 5,000 టన్నుల దిగుమతి చేసుకోవడం సహా అక్రమ నిల్వదారులపై కొరడా జుడిపించి కొంతవరకు పప్పుల ధరలను నియంత్రణలోకి తెచ్చిన కేంద్రం ఈసారి ముందే జాగ్రత్త పడుతోంది. భారత్ పాక్ మధ్య నియంత్రణ రేఖ వెంబడి ఉన్న టాంగ్దార్ సైనిక శిబిరంపై దాడి చేసిన 3 తీవ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. ఈ ఉదయం 6:30 సమయంలో టాంగ్దార్లోని సైనిక శిబిరంలోకి వెనుక వైపు నుంచి చొరబడే ప్రయత్నం చేసిన తీవ్రవాదులు ఒక్కసారి కాల్పులకు తెగబడ్డారు. గ్రెనేడ్లను విసురుతూ తీవ్రవాదులు జరిపిన దాడిలో ఓ పౌరుడు మరణించగా 2 సైనికులు గాయపడ్డారు. వెంటనే స్పందించిన సైనికులు ఎదురుకాల్పులు ప్రారంభించగా కొన్ని గంటలు జరిగిన భీకర పోరులో 3 తీవ్రవాదులు హతమయ్యారు.